మనకు తెలిసి ఇప్పటి వరకు మనకు తెలిసిన వెన్నుపోట్ల గురించి చెప్పాలంటే రామారావుకి వెన్నుపోటు పొడిచాడు, నిరుద్యోగులకి వెన్నుపోటు పొడిచాడు, మహిళలకు వెన్నుపోటు పొడిచాడు, ఉద్యోగులకు వెన్నుపోటు పొడిచాడు, వాళ్ళ నమ్మిన కార్యకర్తలకు వెన్నుపోటు పొడిచాడు, వాళ్ళ బామర్దికి వెన్నుపోటు పొడిచాడు. ఇవన్నీ సాధారణమైనటువంటి వెన్నుపోట్లు సార్. దేవుడు పవిత్రతకు కూడా వెన్నుపోటు పొడిచాడు. ఇది కూడా సాధారణమే సార్. ఎందుకంటే ఇవన్నీ కూడా ఈ ప్రపంచంలో ఉండేటివి. ఉండే వస్తువుని ఇప్పుడు ఈ గ్లాస్ ఉంది, ఈ గ్లాసుని తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాం. ఆ విధంగా రామారావుకి వెన్నుపోటు పొడిచారు, రామారావు ఉన్నాడు పొడిచారు, అది ఉద్యోగులకు వెన్నుపోటు పొడిచాడు. ఈ విధంగా అన్నీ కూడా ఉన్నట్టువే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కొత్తగా ఒక వెన్నుపోటుకి తెరలేపాడు సార్. మీరు ఈరోజు పేపర్లో చూసారంటే ఈ మనం ముగ్గురు ముద్దు మూడో బిడ్డ కంటే 25,000 రూపాయలు ప్రోత్సాహం వాళ్ళ పేపర్లోనే. అవును, మూడో బిడ్డ పుడితే నెల 1,000 రూపాయలు 5 సంవత్సరాలు ఇస్తా అంటే ఇంకా పుట్టబోయే వాళ్ళకు కూడా వెన్నుపోటు పొడుస్తున్నాడు, గుర్తుపెట్టుకోండి. అంటే ఇంకా పుట్ల వాళ్ళు ఇంకా భూమి మీద మోగ జీవాలకు సైతం వెన్నుపోటు పొడిచాడు సార్. పశు హాస్టల్స్ కట్టిస్తారని నోరు లేనటువంటి మోగ జీవాలకి సైతం వెన్నుపోటు పొడిచాడు. మనుషులకి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి వెన్నుపోటు పొడిస్తే పర్వాలేదు, మోగ జీవాలకు వెన్నుపోటు పొడిచాడు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి పవిత్రతకే వెన్నుపోటు పొడిచాడు. అసలు భూమి మీదకి రానిటువంటి ఈ యొక్క పసిబిడ్డలు ఇంకా పుట్టనటువంటి వాళ్ళకు కూడా వెన్నుపోటు పొడుస్తున్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఎవరు బ్రాండ్ అంబాసిడర్ కదా?